గత ఎపిసోడ్ ముగింపులో చూశారుగా, గౌతమ్ తెచ్చిన ఆశను చూసి అంజలి సంతోషించేలోపే గౌతమ్ నా ముందు బచ్చా అని సాగర్ రెడ్డి హెచ్చరించాడు. ఆ భయం నుండి తేరుకునేలోపే రిపోర్ట్స్ వింతగా ఉన్నాయంటూ డాక్టర్ పిలిచారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్స్ ఏం చెప్పాయి? అంజలి వణుకుతున్న కాళ్లతో భయంతో ఆ డాక్టర్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. ఆమె అత్తామామలు, గౌతమ్ మనుషులు బయటే ఎదురు చూస్తున్నారు. డాక్టర్ ముఖం చాలా గంభీరంగా ఉంది. అతను కొన్ని రిపోర్ట్స్ చూస్తూ, మిసెస్ అంజలి, దయచేసి కూర్చోండి. చూడండి, పేషెంట్ రిపోర్ట్స్ చాలా వింతగా ఉన్నాయి. అతని బ్రెయిన్ యాక్టివిటీలో సడన్ చేంజ్ కనిపిస్తోంది. ఇది మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, కానీ నాకైతే ఇది నార్మల్గా అనిపించడం లేదు. ఆ డాక్టర్ చెప్పిన మాటలు అంజలికి ఆశకు బదులు ఆందోళనను ఇచ్చాయి. అంజలికి గుండె వేగం పెరిగింది. సాగర్ రెడ్డి మాటలు గుర్తొచ్చాయి. డాక్టర్ కొనసాగించాడు. మేమతనికి ఒక క్రిటికల్ న్యూరో ప్రొసీజర్ తక్షణమే చేయాలి. అయితే ఇక్కడ కాదు, మా అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్ 3వ అంతస్తులో ఉంది. వెంటనే పేషెంట్ను షిఫ్ట్ చేయాలి. ఆ మాటలు అంజలికి ఏమీ అర్థం కాలేదు. బయటకు వచ్చి విషయాన్ని అందరికీ చెప్పింది. గౌతమ్ మనుషులు వెంటనే దుబాయ్లో ఉన్న గౌతమ్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. డాక్టర్లు ఏం చెప్తే అది చెయ్యండి. డబ్బు గురించి ఆలోచించొద్దు. మనకి రమేష్ ప్రాణాలు ముఖ్యం. ఆ డాక్టర్ మరియు నర్సులు రమేష్ను అతని చుట్టూ ఉన్న యంత్రాలతో సహా ఆ స్ట్రెచ్చర్ మీద ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. అంజలి, ఆమె అత్తామామలు మరియు గౌతమ్ మనుషులు అందరూ ఆ ఆపరేషన్ థియేటర్ బయట ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. గంట, 2 గంటలు, 4 గంటలు, రాత్రి గడిచి ఉదయం అవుతోంది. లోపల నుండి ఎలాంటి సమాచారం లేదు. కానీ అసలు కథ ఆ ఆపరేషన్ థియేటర్ ముందు కాదు, దాని వెనుక డోర్ దగ్గర జరిగింది. నిజానికి ఆ ఆపరేషన్ థియేటర్ వెనుక తలుపు నుండి విక్రమ్ సాగర్ రెడ్డి మనుషులతో కలిసి రమేష్ను ఒక అంబులెన్స్లోకి ఎక్కించాడు. అంబులెన్స్ కదులుతుండగా లోపల కదలలేని స్థితిలో ఉన్న రమేష్ను చూసి అతని పక్కనే కూర్చున్న విక్రమ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. అవును, ఆ డాక్టర్లు, ఆ నర్సులు, ఆ అర్జెంట్ ఆపరేషన్ అదంతా ఒక నాటకం. అదంతా సాగర్ రెడ్డి పన్నిన ఒక పక్కా వ్యూహం. విక్రమ్ నిశ్శబ్దంగా ఉన్న రమేష్ వైపు చూశాడు. అతని మనసులో ఏళ్ల తరబడి దాచుకున్న పగ, అసూయ ఇప్పుడు బయటకొస్తున్నాయి. అతను రమేష్తో తన గతాన్ని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. నిజానికి విక్రమ్ రమేష్ కంటే ముందే ఆ కంపెనీలో చేరాడు. కానీ రమేష్ తన అందంతో మరియు మాటకారితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. విక్రమ్ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. అంతేకాదు, విక్రమ్ సాగర్ రెడ్డి కూతురు సంజనను ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఆ సంజన ఆఫీసులో, పార్టీలలో ఎప్పుడూ రమేష్తోనే చనువుగా ఉండేది. రమేష్ తన ప్రమోషన్ను అడ్డుకున్నాడని, తన ప్రేమను దక్కకుండా చేశాడని విక్రమ్ అతనిపై ఏళ్ల తరబడి పగ పెంచుకున్నాడు. నువ్వు సంజనను కాదన్నప్పుడు సాగర్ రెడ్డి గారు కోపంతో రగిలిపోతుంటే నేను వెళ్ళాను. విక్రమ్ సాగర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్, నాకు డబ్బు కావాలి, మీకు ప్రతీకారం కావాలి, నేను చేస్తాను, రమేష్ను నాశనం చేస్తానని మాటిచ్చాడు. అప్పటి నుండే విక్రమ్ నాటకం మొదలైంది. అతనే కావాలని అంజలి తండ్రి శ్రీనివాస్కు రమేష్ స్నేహితుడిలా పరిచయమయ్యాడు. అతనే రమేష్ కథను వాళ్లకు చెప్పి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అతనే అంజలి గెస్ట్ హౌస్లో ఉన్న విషయం శ్రీనివాస్కు చెప్పి ఆ కుటుంబాన్ని మానసికంగా చంపేశాడు. ఇప్పుడు అందరినీ ఆపరేషన్ థియేటర్ బయట పిచ్చి వాళ్ళలా నిలబెట్టాడు. విక్రమ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ సాగర్ రెడ్డికి ఫోన్ చేశాడు. సార్, పని పూర్తయింది. రమేష్ మన దగ్గరే ఉన్నాడు. చెప్పినట్లే గెస్ట్ హౌస్కి తీసుకొస్తున్నాం. కానీ సాగర్ రెడ్డి అతని మాట పూర్తి కాకుండానే ఆపాడు. లేదు, గెస్ట్ హౌస్ కొద్దు. నిన్న రాత్రి ఎవరో మన గెస్ట్ హౌస్ చుట్టూ అనుమానాస్పదంగా తిరిగారు. అది గౌతమ్ పనే అయ్యుంటుంది. మీరందరూ మన రైస్ మిల్ దగ్గరకు రండి. నేను అక్కడికే వస్తున్నాను. సరే సార్. బండి మిల్లుకు బోని. అంబులెన్స్ రైస్ మిల్ వైపు తిరిగింది.
ఇదంతా నీకోసమే తల్లి. రేయ్, బండి తీ. అక్కడ రైస్ మిల్ హాలులో సాగర్ రెడ్డి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. రమేష్ను లోపలికి తెచ్చారు. సాగర్ రెడ్డి మంచం మీద ఉన్న రమేష్ను చూసి పైశాచికంగా నవ్వాడు. చూసావా నా కూతుర్ని కాదన్నవాడి గతి. రేయ్, తీసుకెళ్ళి ఆ గదిలో పడేయండ్రా వీణ్ణి. వాళ్ళు రమేష్ను ఆ మిల్లులోని ఒక చీకటి గదిలో పడేశారు. ఉదయం వరకు అంజలి ఆమె అత్తామామలు ఆపరేషన్ థియేటర్ ముందు ఏడుస్తూనే ఉన్నారు. గౌతమ్ మనుషులు కంగారు పడ్డం మొదలుపెట్టారు. వాళ్ళ లీడర్ ఆ తలుపును గట్టిగా బాదాడు. లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. అంతే, గౌతమ్ మనుషులకు అనుమానం వచ్చింది. వాళ్ళు తమ పూర్తి బలంతో ఆ తలుపును బద్దలు కొట్టారు. అంజలి రమేష్ అంటూ లోపలికి పరిగెత్తింది. కానీ అక్కడ ఆపరేషన్ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. రమేష్ లేడు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఒక యంత్రం కూడా అక్కడ లేదు. ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. వెనుక ఉన్న డోర్ తలుపులు తెరిచి ఉన్నాయి. అంజలి ఆ నిజాన్ని చూసి అక్కడే కుప్పకూలిపోయింది. గౌతమ్ మనుషులు కంగారుగా రిసెప్షన్కు పరిగెత్తారు. ఆపరేషన్, ఆ డాక్టర్, ఆ నర్స్. ఏ ఆపరేషన్ సార్? ఈ రాత్రి ఇక్కడ ఏ ఎమర్జెన్సీ ఆపరేషన్ జరగలేదు. మీరు చెప్పే పేరుతో మా హాస్పిటల్లో ఏ డాక్టరు, ఏ నర్సు పనిచేయడం లేదు సార్. రిసెప్షనిస్ట్ చెప్పిన ఆ సమాధానం వాళ్ళ గుండెలను ఆపేసింది. మోసం, మరోసారి భయంకరమైన మోసం. అంజలి అత్తామామలు అక్కడే కుప్పకూలిపోయారు. గౌతమ్ మనుషులు దుబాయ్లో ఉన్న గౌతమ్కు ఫోన్ చేశారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా గౌతమ్ ఫోన్ అస్సలు కలవడం లేదు. అందరూ ఏడుస్తున్నారు. కానీ అంజలి, ఆమె ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు, భయం లేదు. ఒక తల్లిగా, ఒక భార్యగా ఓడిపోయి ఆమెలోని శక్తి ఇప్పుడు నిద్రలేచింది. సరిగ్గా అప్పుడే సాగర్ రెడ్డి ఫోన్ చేశాడు. హలో అంజలి, నీ రక్షకుడు గౌతమ్ నిన్ను కాపాడా? నేను ముందే చెప్పాను, వాడు నా ముందు బచ్చా అని. నాకు నీ మౌనం నచ్చింది అంజలి. ఇప్పుడు నీ భర్త నా దగ్గర రైస్ మిల్లులో ఉన్నాడు. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. అంజలి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు ఒక్కదానివే నా దగ్గరికి రా. వస్తే నీ భర్తను చంపాలో లేదో ఆలోచిస్తాను. కాల్ కట్ అయింది. అంజలి అత్తామామలు, వద్దు తల్లి, వాడు నిన్ను చంపేస్తాడు అని ఆమె కాళ్ళ మీద పడ్డారు. అంజలి వాళ్ళను లేవనెత్తింది. ఏడవకండి, నేను నా భర్తను కాపాడుకోవాలి, నేను వెళ్ళాలి. ఆమె ఆ రాక్షసుడి గుహలోకి ఒంటరిగా అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె హాస్పిటల్ బయటకు నడిచింది. సాగర్ రెడ్డి చెప్పినట్లే ఒక నల్ల కారు ఆమె కోసం ఎదురు చూస్తుంది. లోపల డ్రైవర్ సీట్లో కాకుండా పక్క సీట్లో విక్రమ్ ఆమెను చూసి వెటకారంగా నవ్వుతున్నాడు. ఏంటి అంజలి, చాలా ధైర్యం చేశావు. నీ రక్షకుడు గౌతమ్ రాలేదా? అంజలి ఏం మాట్లాడకుండా వెనుక సీట్లో కూర్చుంది. కారు వేగంగా కదిలింది. కారు రైస్ మిల్ వైపు వెళ్తుంది. రైస్ మిల్కు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక నిర్మానుష్య ప్రదేశంలో విక్రమ్ కారును ఆపించాడు. విక్రమ్ కారు దిగి, రే, నాకు ఇక్కడ కొంచెం పనుంది, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అంజలికి ఏం అర్థం కాలేదు. విక్రమ్ కారు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
డ్రైవర్ కారు మళ్ళీ స్టార్ట్ చేసి అంజలిని రైస్ మిల్కు తీసుకెళ్లాడు. అంజలి రైస్ మిల్లోకి అడుగుపెట్టింది. పాత దుమ్ము పట్టిన ఆ హాల్లో ఒక చైర్లో రాజులా సాగర్ రెడ్డి కూర్చొని ఉన్నాడు. అంజలి తన జీవితంలో ఆ రాక్షసుడిని చూడ్డం ఇదే మొదటిసారి. అతను ఆమెను పైనుండి కింద వరకు ఒక పురుగును చూసినట్టు చూశాడు. అంజలి భయంతో వణుకుతూ కానీ కళ్ళల్లో ధైర్యం తెచ్చుకొని నిలబడింది. అక్కడ ఒక సుదీర్ఘమైన భయంకరమైన సంభాషణ మొదలైంది. రా అంజలి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అంజలి కన్నీళ్లతో అతని ముందు చేతులు జోడించింది. దయచేసి నా భర్తను వదిలేయండి. మీకేం కావాలో చెప్పండి. నా ప్రాణం కావాలంటే ఇచ్చేస్తాను. నీ ప్రాణమా? నీ ప్రాణం నా కూతురు జీవితం కంటే విలువైందా? నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. నా సంజన పిచ్చిదైంది. అలాంటిది నీ భర్త హాయిగా కోమాలో పడుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు ఒక వేశ్యవి అంజలి. నీలాంటి దానికోసం నా కూతురిని, నా రక్తాన్ని కాదన్నాడు వాడు. దానికి శిక్ష మీ ఇద్దరూ నా కాళ్ల దగ్గర కుక్కల్లా పడి ఉండాలి. అతను అంజలిని, ఆమె గతాన్ని, ఆమె పవిత్రతను దారుణంగా అవమానించాడు. అంజలి ఆ మాటలకు కుప్పకూలిపోయి ఏడుస్తోంది. సాగర్ రెడ్డి అంజలిను అవమానిస్తూ ఆనందిస్తున్న సమయంలో సరిగ్గా అప్పుడే అతని మనుషుల్లో ఒకడికి ఫోన్ రింగ్ అయింది. వాడు భయంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అయ్యా, మీకే ఫోన్. ఇంటి నుంచి ఏదో అర్జెంట్ అంట. సాగర్ రెడ్డి విసుగ్గా ఫోన్ తీసుకున్నాడు. ఏంట్రా, ఏం జరిగింది? సార్, నేను సంజన మేడంకి భోజనం తీసుకుని గదికెళ్ళాను కానీ లోపల మేడం లేరు సార్. సంజన మేడం కనిపించడం లేదు. అంతే, ఆ మాట సాగర్ రెడ్డి గుండెల్లో బాంబులా పేలింది. అతని ముఖంలో రంగులు మారిపోయాయి. అతని కూతురు, అతని ప్రతీకారానికి కారణం ఇప్పుడు మాయమైంది. సాగర్ రెడ్డి ఆ పిచ్చి కోపంతో అతను కూతురు పోయిన కోపం ఇప్పుడు ఆ ఒక్క ఆడదాని మీదే చూపించడానికి సిద్ధమయ్యాడు. దీన్ని తీసుకెళ్లి రమేష్ గాడున్న ఆ చీకటి గదిలో పడేయండి. నా కూతురు దొరికే వరకు దీనికి తిండి లేదు, నీళ్లు లేవు. సాగర్ రెడ్డి మనుషులు అంజలిని ఈడ్చుకెళ్లి ఆ చీకటి గదిలో పడేశారు. బయట తలుపు గట్టిగా లాక్ చేశారు. అంజలి ఆ చీకటిలో, ఆ దుమ్ము కొట్టుకుపోయిన గదిలో ఒక మూలన కదల్లేని స్థితిలో తన భర్త శవం లాంటి దేహాన్ని చూస్తూ ఆమె ఆశ, బలం, ధైర్యం అన్నీ కోల్పోయి ఒక తల్లిగా, ఒక భార్యగా పూర్తిగా ఓడిపోయి రమేష్ అంటూ కుప్పకూలిపోయింది. అసలు సాగర్ రెడ్డి కూతురు సంజన ఎక్కడికి పోయింది? దుబాయ్లో ఉన్న గౌతమ్ ఫోన్ ఎందుకు కలవడం లేదు? మరియు అన్నిటికంటే ముఖ్యంగా రైస్ మిల్కు వచ్చే దారిలో పని ఉంది అని చెప్పి కారు దిగిపోయిన ఆ ద్రోహి విక్రమ్ అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఈ భయంకరమైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత ఉత్కంఠభరితమైన 10వ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.